అజ్జూస్ కిచెన్. ఈరోజు చేద్దాం మనం పాలకూరతో పునుగులు. ముందుగా దానికి ఏమేమి కావాల్సిన పదార్థాలు చూసుకుందాము. పాలకూర 2 కట్టలు, శనగపిండి కప్పు, వరిపిండి 2 టీ స్పూన్లు, 5 ఎర్రగడ్డలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి తరుగు, సన్నగా తరిగిన కొత్తిమీర, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు వంట సోడా. ముందుగా ఆనియన్స్ ని సన్నగా తరుక్కోవాలి. మనం ఫైన్ గా తరుక్కోవాలండి, చాలా సన్నగా తరుక్కోవాలి. ఇలా అన్ని ఆనియన్స్ తరుక్కోవాలండి. సన్నగా తరిగిన ఆనియన్ ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పాలకూర కట్ చేసుకుందాం. ఈ 2 కట్టలు పాలకూర కట్ చేసి వాష్ చేసుకుందాం. పాలకూరని ఇలా సన్నగా కట్ చేసుకుందాం. సేమ్ ఇలాగే ఇంకో కట్టను కూడా కట్ చేసుకో. ఇప్పుడు ఇది బౌల్లోకి తీసుకొని వాష్ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకుందామండి. అందులోకి మనం కట్ చేసి పెట్టిన ఆనియన్ వేసుకున్నాము. ఈ ఆనియన్ లోకి సరిపడా సాల్ట్ వేద్దామండి. ఈ సాల్ట్ వేసి ఈ ఆనియన్ ని బాగా నలుపుకుందాం. ఆనియన్ లో ఉన్న వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఇలా ఆనియన్ మొత్తం విడిపోయిన తర్వాత ఇందులోకి కొత్తిమీర తరిగేసుకుందాం. కొత్తిమీర అండి. ఇప్పుడు ఇందులోకి వరిపిండి వేసుకుందాం. ఇది 2 స్పూన్లు వరిపిండి అండి. 2 స్పూన్లు వేస్తున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి చీలికలు వేద్దాం. ఈ దగ్గర ఒక 6 పచ్చిమిర్చి అండి. ఇవి చీలికలు వేసేసాను. ఇవి వేద్దాం. సన్నగా తరుక్కున్నాం కదా, వేసేసాం. ఇప్పుడు చిటికెడు వంట సోడా వేద్దాం. చిటికెడు అండి. ఇప్పుడు పాలకూర యాడ్ చేద్దాం. వాష్ చేసి పెట్టుకున్న పాలకూర. ఇది మొత్తం ఈవెన్ గా కలిపేసుకుందాం.
ఇప్పుడు శనగపిండి యాడ్ చేద్దాం. ఇది కప్ అండి. తర్వాత కలుపుకుందాం బ్యాలెన్స్. రిమైనింగ్ వేద్దామండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇంకొంచెం పడుతుంది వాటర్. ఇదే అండి కన్సిస్టెన్సీ. ఇదే సేమ్ ఇట్లా కలిపి పెట్టుకుందాం పక్కన. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెడదామండి. స్టవ్ పైన కడాయి పెట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుందాం. డీప్ ఫ్రై కదండి, కొంచెం ఎక్కువ పడుతుంది, దానికి తగ్గట్టు వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు చిన్న చిన్న పునుగులు వేసుకుందాం. చిన్న చిన్న వేసుకుందామండి పునుగులు. ఇలా చిన్న చిన్నవండి. ఇవి ఎర్ర కాలిన తర్వాత తీసుకుందాం సర్వింగ్ బౌల్లోకి. ఇలాగే అన్ని బ్యాచ్లు వేసుకుందామండి. ఇది అయిపోయిందని తీయేస్తున్నాను. సేమ్ ఇంకో బ్యాచ్ వేసుకుందామండి. ఇవి ఈవినింగ్ పూట స్నాక్స్కి రసము పప్పు చేసుకున్నప్పుడు నంచుకోవడానికి చాలా బాగుంటాయండి ఇవి. టీ తాగే టైంలో స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయండి ఇవి.
నేను కలుపుకున్న పిండికి 4 బ్యాచ్లు అయ్యాయండి. ఇది 4వ బ్యాచ్ అండి, అయిపోతుంది ఇది. ఇది ఎర్ర కారం బాగుంటుందండి. మీకు ఎర్ర కారం రెసిపీ కావాలంటే మా ఛానల్లో ఉంది, ఒకసారి విజిట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరంటోళ్ళు కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మాకు చేయడానికి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. అయిపోయిందండి లాస్ట్ బ్యాచ్. ఇంకా తీసేసి స్టవ్ కట్టేసుకున్నాం. ఇప్పుడు అయిపోయిందండి. ఇప్పుడు టేస్ట్ చేద్దామండి. పాలకూర పునుగులు రెడీ అయిపోయాయి. ఇప్పుడు టేస్ట్ చేద్దాము. ఎర్రకారం అండి. చాలా బాగున్నాయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. రేపు మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ బాయ్.